ఈ ఏడాది అటు ఇంటర్ ఇటు 10th పరీక్షా పత్రాల కరెక్షన్ సరిగ్గా జరగలేదని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్సర్ పేపర్లో ఒక్క తప్పు కూడా లేకపోయినా సరే మార్కులు తగ్గించిన దాఖలాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఇంటర్ ఫలితాల విషయానికి వస్తే 60 మార్కులకు 6 మార్కులు వేశారు. తీరా పేపర్ రీవెరిఫికేషన్ తో పాటు ఆన్సర్ పేపర్లు కూడా కావాలని ఫీజు కడితే వచ్చిన మార్కులు 6 కాదు 60కి 60 అని బయటపడింది. దానిపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. సదరు పేపర్ దిద్దిన టీచర్ కు కూడా జరిమానా విధించి చేతులు దులుపుకున్నారు. అలా ఎంతో మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఒక స్కూల్లో 10th ఫలితాలకు సంబంధించి తనకు మార్కులు తక్కువ వచ్చాయని రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసిన ఆ విద్యార్థి ఆన్సర్ పేపర్లో ఒక్క తప్పు కూడా ఎక్కడా చూపకుండా మార్కులు మాత్రం తగ్గించేశారు. దీంతో ఆ ప్రాంతంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిగా పేరు కూడా రాకుండా పోయింది. ఇలా పలుచోట్ల విద్యార్థులు ఈ ఏడాది పేపర్ దిద్దిన టీచర్ల వల్ల తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. విద్యార్థులు తప్పులు చేస్తే సరిదిద్దాల్సిన టీచర్లు ఇలా పేపర్ కరెక్షన్లో తప్పులు చేస్తే వారిని ఏమనాలి? ఎంత ఒళ్ళు బద్ధకం! శాడిజం ఉంటే పేపర్ వాల్యుయేషన్ కి వెళ్లకూడదు, అంతేకాని ఇలా విద్యార్థుల జీవితాలతో ఆడుకోకూడదు అని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక టీచర్ పేపర్ దిద్దిన తరువాత మరొక అధికారి ఆ పేపర్ ను క్షుణ్ణంగా పరిశీలించాలి, లేదంటే ఇలాగే తప్పుడు వాల్యుయేషన్ జరుగుతుంది. ఒకవేళ 60 మార్కులకు 6 మార్కులు తెచ్చుకున్న విద్యార్థి మనస్తాపంతో ఏదైనా ప్రాణహానికి తలపెడితే తర్వాత స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇచ్చినా ఆ పోయిన విద్యార్థి ప్రాణాన్ని తెచ్చివ్వగలదా? ఇలా ఎంతో మంది ఈ ఏడాది పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు ఇబ్బంది పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక్క మార్కు వేస్తే పాస్ అవుతాడు అనుకుంటే ఆ ఒక్క మార్కు లేదా 2 మార్కులు వేసి పాస్ చేసిన టీచర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు వచ్చిన మార్కులు కూడా తెగ్గోసే టీచర్లు కొందరు ఉన్నారు.